రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. మరి 2 ఏళ్ల పరిపాలన మీరు గమనించిన మార్పులేంటి, చేర్పులేంటి? ఏం చెప్పలేమండి. మా బీదలం మాకేం అవసరం లేదు, పొలాలు లేవు, ఉద్యోగస్తుని, రిటైర్మెంట్ ఎంప్లాయీ, నాకేం అవసరం వస్తుంది, అంతా మంచిగా చేస్తున్నాడు. అంటే ఇంటనే ఉంటారు కదా ఈ ఫ్రీ బస్సులు గానీ. ఇప్పుడు ఫ్రీ బస్ విషయానికి వస్తే మగవారికి అసౌకర్యంగా ఉంది అని అంటున్నారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? సౌకర్యం తక్కువ ఉంది, ఎక్కువ శాతం ఆయన చేయలేదు, పని చేస్తలేడు. ఎందుకంటే ఎవరి స్టాఫ్ వాళ్ళకు అందుబాటులో ఉంటలేరు. రేవంత్ రెడ్డి చాలా పరేషాన్ ఉన్నారు అంతే. మరి కేసీఆర్ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా. 2 ఏళ్ల టైం ఇచ్చినా అది అయిపోయింది, ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి మరొక లెక్క ఉంటది అన్నాడు. మరి అసెంబ్లీకి వస్తలేడు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చూస్తాడు బాగా, అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. వాళ్ళ స్టాఫ్ అంతా చేతికి అందుతలేరు పని చేయడానికి. ఎవరు వాళ్ళ మనుషులే, రేవంత్ రెడ్డి మనుషులు వానికి సాధారిస్తలేరు పాపం. అంటే మరి ఇప్పుడు కేసీఆర్ వస్తే ఏమైనా మార్పు అవుతుందా? ప్రజల గొంతుకే మాట్లాడే అవకాశం ఉందంటారా కేసీఆర్ ఉంటే బాగుంది. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, ఈయన పరిపాలన ఎట్లుందంట? ఈయనకు కొత్త కదా, అంతా ఎవరు అందుబాటులో లేరు కాబట్టి బాధల్లో ఉన్నాడు. కేసీఆర్ చేసే పనులు చాలా ఉన్నాయి. అంటే కేసీఆర్ దాంట్లో అవినీతి ఉంది అని చెప్పేసి సొంత కూతురైన కవితనే బయటికి రావడం జరిగింది కదా. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లేదు, వాళ్ళ ఇంటి విషయాలు మాకు చెప్పలేము. అంటే ఇప్పుడు ఆమె పార్టీ పెడితే ఏమన్నా ముందుకు వచ్చే అవకాశం ఉందంటారా? ఉండదు అవకాశం.